హాయ్ యువర్స్, నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ 6,000కు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే శాఖ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తులు నమోదు చేయడానికి వచ్చే నెల 28వ తేదీ ఆఖరి తేదీ. సో కాబట్టి ఆ లోపు మీరు ఆన్లైన్లో మీకు అర్హతలు ఉంటే ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలాంటి అర్హత కావాలి, అలాగే ఎంత శాలరీ వస్తుంది అనేది క్లియర్గా వీడియోలో చెప్తాను, చూడండి. దేశవ్యాప్తంగా ఉన్న 18 రైల్వే జోన్లలో ఈ భర్తీ చేయనున్నారు. 51 విభాగాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయడానికి ఆ రైల్వే శాఖ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అత్యధికంగా సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 1215 పోస్టులు ఉన్నాయి. అత్యల్పంగా తూర్పు మధ్య రైల్వేలో 36 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే ఈ తాత్కాలిక పోస్టులకు ఆమోదం తెలిపింది. అయితే వివరణాత్మకంగా నోటిఫికేషన్ ప్రాంతీయ ఆర్ఆర్బీ వెబ్సైట్ ద్వారా విడుదల చేయనుంది. కాబట్టి ఏ జోన్లో ఉన్నవారు ఆ జోన్కి సంబంధించి ప్రాంతీయ ఆర్ఆర్బీ వెబ్సైట్ను చూస్తూ ఉండాలని సూచించింది. సో పూర్తిగా ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్ట్కి అర్హత ఏంటి, వయసు ఎంతవరకు ఉండాలి, శాలరీ ఎంత ఉంటుంది, ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తూర్పు రైల్వేలో 1,119 పోస్టులు, వెస్ట్రన్ రైల్వేలో 849 పోస్టులు, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 404 పోస్టులు, ఉత్తర రైల్వేలో 478 పోస్టులు, నార్త్ సెంట్రల్ రైల్వేలో 241 పోస్టులు, సెంట్రల్ రైల్వేలో 305 పోస్టులు, 6,000కు పైగానే పోస్టులు ఉన్నాయి. అయితే వీటికి అప్లై చేయాలంటే ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక విద్యా అర్హతలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రేడ్ 1 టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఎస్సీ లేదా టెక్నికల్ డిప్లొమా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రేడ్ 3 టెక్నీషియన్ కోసం గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా ఐటీఐలో శిక్షణ పొంది ఉండాలి. సో ఈ 2 విద్యా అర్హతలు మస్ట్. గ్రేడ్ 1 పోస్టులు కావచ్చు, గ్రేడ్ 3 పోస్టులకు కానీ ఈ అర్హతలు ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వయో పరిమితి ఎంత ఉండాలి, ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవాలనేది కూడా ఒకసారి చూద్దాం. గ్రేడ్ 1కి అయితే 18 నుంచి 36, అలాగే గ్రేడ్ 3కి అయితే 18 నుంచి 33 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. అప్లై చేయాలంటే ఫీజులు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి చూద్దాం. ఆ జనరల్ కేటగిరీలు అంటే ఓబీసీ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, వీరందరూ 500 రూపాయలు ఫీజు కట్టి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ వాళ్ళు మహిళలు కానీ ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, లేదా దివ్యాంగులు అవ్వచ్చు, వీరికి 250 రూపాయల ఫీజుగా నిర్ధారించారు. ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే ఈ నెల 28వ తేదీ నుంచి ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ నుంచే మాత్రం అప్లై చేసుకోవాలి. అయితే వచ్చే నెల 28వ తేదీ వరకే గడువు ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ అర్హతలుండి మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే ఎప్పటికప్పుడు మీ జోన్లో ఉండే ఆర్ఆర్బీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ పోస్టులు పడ్డాయో లేదో చూసుకోవాలి. గుడ్ లక్. ఎవరైతే అర్హత ఉన్నారో వారందరూ ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేయండి, మంచి జాబ్ కొట్టండి.